జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. చదరంగం చెస్లో సిపాయి అనేవాడు ముందుకే అడుగేస్తాడు కానీ వెనక్కి వేయడు. సో అట్లా మీకోసం, మీకు లక్ష మెజారిటీ సాధించడం కోసం ముందుకే తప్పిస్తే వెనక అడుగు వేయని యువత ఈరోజు మీ ముందు కూర్చున్నారు సార్. వీళ్ళంతా మీ యువ సైన్యం. మీకు లక్ష మెజారిటీ తీసుకురావటానికి ఈ కుప్పం కోట వైఎస్ఆర్సీపీని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్. స్వామి వివేకానంద చెప్పినట్లు నేను ఎప్పుడూ, నాకు అది చాలా బాగా నచ్చుతుంది. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, మొక్కవోని ఆత్మవిశ్వాసం ఉన్న 100 మంది యువతని నాకు ఇవ్వండి, ఈ దేశ స్థితిగతులను మారుస్తానని చెప్పనేసి స్వామి వివేకానంద చెప్పారు. అంటే యువత యొక్క శక్తి, మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలిగిన విషయాన్ని ఆనాడే ఆయన చెప్పాడు. అలా ఈరోజు సార్ మీకోసం రమారమి 3000 మంది పైచిలకు యువ సైన్యం, సుశిక్షితులైన సైన్యం ఈరోజు లక్ష మెజార్టీ సాధనలో భాగంగా ఈ కుప్పం నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారు సార్. వీళ్ళందరూ 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించేంత వరకు అహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం సార్. 1,00,000 ఓట్లు సాధిద్దామా? మెజారిటీ 1,00,000 మెజార్టీ సాధిద్దామా? ఈ కుప్పం కోట వైఎస్ఆర్సీపీ కోటలో బద్దలు కొడదామా? చంద్రబాబు నాయుడు గారి అడ్డ కుప్పంని నిరూపిద్దామా? సో అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మన ఎంపీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.